శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతభక్తానాం ఏకదంతముపాస్మయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే బపురోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. మహిత మహాహవ మల్లమ తల్లిక మల్లితరల్లక మల్లరతే విరచిత పల్లిక పల్లిక బిల్లిక మిల్లక భిల్లక వర్గవృతే సితకృత పుల్లస ముల్లసితారుణ పల్లవ తల్లజ సల్లలితే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్ధిని శైలసుతే. మహిత మహాహవ మల్లమ తల్లిక మల్లితరల్లక మల్లరతే విరచిత వల్లిక పల్లిక బిల్లిక మిల్లక భిల్లక వర్గవృతే సితకృత పుల్లస ముల్లసితారుణ పల్లవ తల్లజ సల్లలితే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే. సర్వం శ్రీ మాతృదేవతాచరణారవిందార్పణమస్తు. ప్రియా భగవద్బంధువులారా, శ్రీమద్దేవి భాగవతం ఇంతవరకు 2వ స్కందమునందు 9-10 అధ్యాయములు తెలుసుకున్నాము. మరల 11-12 అధ్యాయములు ఇందలి విశేషములు. 11-12 అధ్యాయములు ఇందలి విశేషములు. జనమేజయుని రాజ్యాభిషేకము ఉత్తంకుని పట్టుదలతో సర్పయాగమునకు ఏర్పాట్లు చేయుట. ఆస్తికునకు మాట ఇచ్చిన కారణమున జనమేజయుడు సర్పయాగమును ఆపివేయుట. ఆస్తికుని జన్మ వృత్తాంతము ఇందరి విశేషములు. 11-12 ఎందరి విశేషములు. సూతుడు పలికెను, మహారాజు మరణించినప్పటికీ రాజకుమారుడు ఇంకనూ బాలుడే. అది చూచి స్వయముగా మంత్రులందరూ పరీక్షిత్తునకు పారలౌకిక కర్మలొనరించిరి. గంగాతీరమున చందనపు కర్రలతో చితిపేర్చిరి. కాలిన మృత శరీరమును దాని మీద నుంచిరి. గోవులను, బంగారమును, అన్నమును, రకములైన వస్తువులను, అనేక పదార్థములను బ్రాహ్మణులకు దానము చేసిరి. పరీక్షిత్తు కుమారుడగు జనమేజయుడు ఇంకనూ చిన్నవాడైనప్పటికీ ప్రజలు అతని ఎడల ప్రసన్నులై యుండిరి. అందువలన మంత్రులు ఒక శుభముహూర్తమున అతనిని సింహాసనమునకు అధికారిగా చేసిరి. రాజులకు కావలసిన సకల లక్షణములు జనమేజయుని యందు విద్యమానములై
విద్య మానములై యుండెను. నగరమునందలి వివిధ ప్రాంతముల ఎందలి ప్రజలు అతని చిన్నతనము నుండియే రాజుగా అంగీకరించి యుండిరి. దాది ఆయనకు వివిధములగు రాజ్యోచిత గుణములను నేర్పించుచుండెను. అతడు దిన ప్రవర్ధమానుడగుచుండెను. అటులనే అతని బుద్ధియును క్రమముగా వికసించుచుండెను. జనమేజయుడు 11 సంవత్సరముల వాడయ్యను. అప్పుడు కుల పురోహితుడు అతనికి సముచిత విద్యలందు శిక్షణను ప్రారంభించెను. పురోహితుడు చెప్పిన విషయములన్నీయును జనమేజయుడు నేర్చుకొనుచుండెను. ద్రోణాచార్యుడు అర్జునునకు, పరశురాముడు కర్ణునకు బోధించినట్లు కృపాచార్యుడు జనమేజయునకు సంపూర్ణ ధనుర్వేదమును బోధించెను. విద్యలనధ్యయనము చేసి అతడు మిగుల పరాక్రమంతుడగు వీరుడయ్యెను. ధనుర్వేదము మరియు ఇతర వేదముల సంపూర్ణ జ్ఞానమతని కుండెను. పరమార్థ విషయక జ్ఞానము కూడా అతనికి కలిగెను. ధర్మశాస్త్రార్థ వివేచనల యందు అతడు పూర్ణ కుశలుడయ్యను. ఎప్పుడును అసత్యమును వచింపడు. ఇంద్రియములను వశము నందుంచుకొనును. మునుపు యుధిష్ఠిరుడు రాజ్యము చేసినట్లు ధర్మాత్ముడగు జనమేజయుడు రాజకార్యములను నిర్వహించుచుండెను. తదనంతరము కాశీరాజు సువర్ణవర్మాక్షుడు వపుష్ఠయను పేరుగల తన కన్యను అతనికిచ్చి వివాహమనరించెను. ఆమె మిగుల సౌందర్యవతి, కళాప్రదురాలగు వపుష్ఠను పొంది జనమేజయుని మనస్సు మిగుల ఆనందించెను. రాజ్యకార్యములన్నిటినీ యోగ్యులైన మంత్రులు నిర్వహించుచుండిరి. అదే సమయమున ఉత్తంకుడను ఒక ముని ఉండెను. తక్షకుడతనిని మిగుల కష్టపెట్టెను. పూర్వవైభవమునకు బదులు తీర్చుకొన తలంచి ఆ మునీంద్రుడు హస్తినాపురమునకు వెళ్ళెను. మహారాజగు జనమేజయుని ద్వారా తక్షకునకు అపకారము చేయవచ్చునని తలంచి ముని ఆయన దగ్గరకు వెళ్ళెను. ఆయనతో ఇట్లు చెప్పసాగను. రాజేంద్ర, ఎప్పుడేమి చేయవలెను, ఏమి చేయకూడదు అనునది నీవెరుగవు కనుక నీ వలన ఇప్పుడు చేయరానిది చేయబడుచున్నది. నీ కర్తవ్యము అపహాస్యము పాలగుచున్నది. నీతో నేనేమి చెప్పగలను? నీవు ప్రయత్నశీలుడవగుట వైరము గురించి నీకు తెలియదు. ఎవరితోనూ శత్రుత్వము కలిగినో దానికి ప్రతీకారమేమి చేయవలయనో అను జ్ఞానము నీకు లేనే లేదు. బాలకుని వలె సదా వ్యవహరించుచున్నావు. జనమేజయుడు అడిగెను. నేను ఏ శత్రుత్వము మీద ధ్యానముంచుటలేదు. ఎవరితో ప్రతీకారము తీర్చుకొనవలయును? మహానుభావా, దయచేసి
ఈ విషయమును స్పష్టముగా తెలుపుడు. అంతయును తెలుసుకొనిన తరువాత నేను దానికి తగినట్లు కార్యనిరతుడనై ప్రయత్నించెదను. ఉత్తంకుడు పలికెను, రాజా, తక్షకుడను గొప్ప దుర్మార్గుడు కలడు. అతడు నీ తండ్రిని చంపివేశను. మంత్రులను పిలిపించి నీ తండ్రి మృత్యువునకు కారణమడిగి తెలుసుకొనుము. సూతుడు పలికెను, ఉత్తంకుని మాటలను విని మహారాజుకు జనమేజయుడు తన మంత్రులను ఈ విషయమడిగెను. బ్రాహ్మణ శాపమున తక్షకుడు మహారాజునకు కాటువేశను. బ్రాహ్మణ శాపమున తక్షకుడు మహారాజును కాటువేశను. దాని వలన ఆయన మరణించెను అని మంత్రులు సమాధానం మొసగిరి. జనమేజయుడు వచించెను. బ్రాహ్మణుడు మహారాజునకు శాపమొసగెను. ఇది నిశ్చితము. ఆయన మృత్యువునకు అప్పుడు శాపమే కారణము. మునివర్య, ఇందులో తక్షకుని దోషమేమున్నదో తెలుపుడు. ఉత్తంకుడు పలికెను, విషయమును తొలగించు. కశ్యపుడు బ్రాహ్మణుడు నీ తండ్రి వద్దకు వచ్చుచుండెను. శాపవశమున తక్షకుడు కాటువేయును. బ్రాహ్మణుడు నీ తండ్రి బతికించెదనని తలంచెను. కానీ అపార ధనమొసగి తక్షకుడు అతనిని మరలించెను. దాని వలననే రాజు మృతి చెందెను. అందువలన ఓ రాజా, ఇంత చేసి నీ తండ్రిని సంహరించిన ఆ తక్షకుడు నీకు వైరి కాడా? ఇంత చేసి నీ తండ్రిని సంహరించిన ఆ తక్షకుడు నీకు వైరి కాదా? రాజశ్రేష్ఠ, ప్రాచీన కాలమున రురుడను పేరు గల ముని యుండెను. అతడు ప్రేమించిన ప్రమధ్వరను సర్పము కాటు వేశెను. ఆమె మరణించెను. అప్పటి వరకు రురునకు ఆమెతో ఇంకనూ వివాహము కాలేదు. రురుడు తన ఆయుష్యమునందలి సగభాగము నొసగి ఆమెను బ్రతికించుకొనెను. వెంటనే అతను సర్పములు కనిపించినచో వాటిని ఆయుధములతో చంపివేసెదను అని ఘోరమైన ప్రతిజ్ఞ చేసెను. రాజా, ఇట్లు ప్రతిన చేసి రురుడు శాస్త్రమును చేబూని కనబడిన సర్పములన్నిటినీ వెదకి చంపుచూ భూమండలమున తిరుగసాగెను. ఒకనాడు ఒక ముసలి సర్పము వనములో కూర్చుని ఉండెను. అతని దృష్టి దాని మీద పడెను. కర్ర తీసుకొని అతడు దాని సమీపించెను. కోపముతో దానిని కర్రతో కొట్టెను. దెబ్బ తగలగనే ఆ సర్పము రురునితో ఇట్లు పలికెను, బ్రహ్మణుడా, నేను నీకేమి అపకారమునరించితిని? నీవు నన్నెందుకు కొట్టుచున్నావు? రురుడు సమాధానమొసగెను, ఒక సర్పము ప్రాణప్రియురాలగు నా భార్యను కాటువేశను. దానితో ఆమె విగిత ప్రాణి అయ్యెను. ఓ సర్పమా, అప్పటి నుండి నేను మిగుల దుఃఖితుడనై ఇట్టి ప్రతిజ్ఞ చేసి తిని. సర్పము పలికెను, నేను కాటువేసడి వాడిని కాను. కాటువేసడి సర్పములు వేరే ఉండును. వాటి శరీరము నా శరీరము ఒకే విధముగా నున్నదని తలంచి నన్ను చంపుట
నీకు సముచితము కాదు. నన్ను చంపుట నీకు సముచితము కాదు. మునివరుడగు ఉత్తంకుడు చెప్పుచూ పోయెను. ఆ అజగర సర్పము మానవ భాషలో మనోహరమైన వాక్కులను వచించుచుండెను. అందువలన రురుడు దానితో ఇట్లనెను, నీవెవరవు? నీకీ అజగరయోని ఎట్లు ప్రాప్తించినది? నీవెవరవు? నీకు అజగర యోని ఎట్లు ప్రాప్తించినది? సర్పము పలికను, ద్విజశ్రేష్ఠుడా, ఇది ప్రాచీన కాలపు విషయము. నేనొక బ్రాహ్మణుడను. నాకొక కేచరుడను పేరుతో ప్రసిద్ధి చెందిన మిత్రుడుండెను. అతడు సుప్రసిద్ధుడగు ధర్మాత్ముడు, సత్యభాషి, జితేంద్రియుడైన బ్రాహ్మణుడు. నేను మూర్ఖుడనయి గడ్డితో సర్పమును తయారు చేసి అతని మెడలో వేసి తిని, అప్పుడు నా మిత్రుడు అగ్నిశాల యందు కూర్చుని అగ్నిహోత్ర మొనరించుచుండెను. సర్పమును చూచి ఒక్కసారిగా భయ విహ్వలుడయ్యను. అతని అవయములన్నీయు వణక సాయను. మిగుల గగుర్పాటు ఉత్పన్నమయ్యను. రహస్యమును తెలుసుకొని అతను, ఓరీ మూర్ఖుడా, నీవు సర్పముతో నన్ను భయభీతుని చేసితివి కనుక నీవు కూడా సర్పము కమ్ము అని నాకు శాపమిచ్చెను. వెంటనే నేను సర్పముగా మారితిని. నేను ప్రార్థించగా మిగుల సంతుష్టుడై ద్విజవరుడగు కేచరుని యొక్క క్రోధాగ్ని చల్లారెను. ద్విజవరుడగు కేచకుని యొక్క క్రోధాగ్ని చల్లారెను. అప్పుడతడు నాతో, సర్పమా, మునివరుడగు రురుడు నన్ను శాపము నుండి ముక్తుని చేయును. ప్రమతికి రురుడు జన్మించుట నిశ్చితము అని పలికెను. ఆ సర్పమును నేనే. నీవే రురుడవు. నా ఈ ఉత్తమమైన మాటల మీద ధ్యానముంచుము. బ్రాహ్మణులకు సర్వోత్తమమైన ధర్మము అహింస. దీనిని గురించి వేరుగా ఆలోచింపనవసరము లేదు. విద్వాంసుడైన బ్రాహ్మణుడు సర్వత్రా దయాభావమును కలిగి ఉండేవలెను. మునివరుడగు ఉత్తంకుడు చెప్పుచుండెను, ఆ అజగరుడు పూర్వజన్మమున బ్రాహ్మణుడు. రురుడు కర్రతో కొట్టగా అతడు శాపము నుండి ఉద్ధరింపబడెను. అతనిని శాపముక్తుని చేసిన తరువాత రురుడు సర్పములను చంపుట మానివేశను. ఆ చనిపోయిన స్త్రీని ప్రమధ్వరను బ్రతికించుకొని ఆమెను వివాహము చేసుకొనెను. ఇట్లు రురుడు పూర్వ వైరమును జ్ఞాపకముంచుకొని అనేక సర్పములను నశింపజేశను. కానీ నీవు సర్పముల ఎడ గల శత్రుభావమును విస్మరించి విలాస జీవితము గడుపుచున్నావు. రాజేంద్ర, నీవు భరత వంశపు రాజులలో అందరికంటే శ్రేష్ఠుడవుగా పరిగణింపబడుదువు. తండ్రిని చంపిన వారి ఎడల నీవు క్రోధమును వహించవలెను. చనిపోయిన నీ తండ్రి ఆకాశమున తిరుగుచున్నాడు. నీవు సర్పములను చంపి తండ్రిని ఉద్ధరించుటకు ఉద్యమింపుము. తండ్రి వైరమును విస్మరించిన ప్రాణి ఎవ్వరైనను బ్రతికియుండియు చచ్చిన వానితో సమానమని పండితులు పలికెదరు. నుపహరా, నీవు సర్పములను చంపనంత వరకు నీ తండ్రికి సద్గతులు కలుగుట అసంభవము. రుపవరా, నీవు సర్పములను చంపనంత వరకు నీ తండ్రికి సద్గతులు కలుగుట అసంభవము. కనుక అంబా,
యజ్ఞమనరించి వారిని చంపుటకు ప్రయత్నించుట నీకు మిగుల అవసరమగును. మహారాజా, తండ్రి వైరమును గుర్తించుచు ఆ యజ్ఞమునందు సమస్త నాగకుండలములను హోమము చేయవలెను. సూతుడు పలికెను. జనమేజయుడు ఉత్తంకుని మాటలను వినెను. అప్పుడతనికి కనుల నుండి నీరు స్రవించుచుండెను. మనస్సును సంతాప మేఘములు ఆవరించెను. అతడిట్లు పలికెను. నేను మహామూర్ఖుడను, నేను నిందింపబడుదును. నన్ను నేను గొప్పవానిగా భావించుకొనుచున్నాను. ఇది పూర్తిగా వ్యర్థమైనది. అందువల్లనే నా వంటి మూర్ఖుని యొక్క తండ్రిని సర్పము కాటు వేశను. తద్వారా ఆయన దుర్గతిని అనుభవించుచున్నాడు. ఇప్పుడు నేను యజ్ఞమనరించి ప్రతీకారము తీర్చుకొందును. మండుచున్న అగ్నిలో సర్పములను నిజముగా ఆహుతి చేసేదను. ఇది మిక్కిలి అవసరం. తరువాత మనస్సులో ఏ కొరతయును ఉండదు. తక్షణమే జనమేజయుడు మంత్రులందరినీ గావించి వారితో ఇట్లు పలికెను. మంత్రివర్యులారా, మీరందరూ యజ్ఞమునకు కావలసిన సంభారములను సిద్ధము చేయుడు. ఉత్తమ బ్రాహ్మణులను పిలిపించి గంగానదీ తీరమున అనువైన స్థలమును గుర్తింపుడు. అట్లు జాగరూకతతో 100 స్తంభములు గల సుందరమైన మండపమును నిర్మించుడు. ఈ నా యజ్ఞమునందు వేదిక తప్పక ఉండవలెను. విస్తృతముగా సర్పయాగము జరుగవలెను. తక్షకుడు యజ్ఞ పశవగును. మునివరుడగు ఉత్తంకుడు హోతయగును. మీరు శీఘ్రముగా వేద పారంగతులు సర్వమును తెలిసిన బ్రాహ్మణులను ఆహ్వానింపుడు. సూతుడు పలికెను. జనమేజయుని మంత్రులు మిగుల బుద్ధిమంతులు. రాజాజ్ఞననుసరించి వారు పనులన్నీయు చక్కబెట్టసాగిరి. యజ్ఞ సామగ్రియంతయును సిద్ధము చేసిరి. విస్తృతమగు వేదికను నిర్మించిరి. సర్పముల ఆహుతి ప్రారంభమయ్యెను. తక్షకుడు పరుగిడుచు ఇంద్రుని దగ్గరకు వెళ్ళెను. ఆయన నిట్లు ప్రార్థించెను. ప్రభూ, నేను భయభీతుడనై నిన్ను శరణు పొందితిని. నన్ను రక్షింపుము. భయపడుచున్న తక్షకుని ఇంద్రుడు ఓదార్చెను. తన దగ్గర కూర్చొనపెట్టుకొనెను. అతనిని నిర్భయుని గావించెను. సర్పరాజా, ఇక నీవు నిర్భయుడవై ఉండమని పలికెను. తక్షకుడు ఇంద్రుని శరణుజొచ్చెను. ఇంద్రుడతనికి అభయమసగెను. ఉత్తంకుడు కోపముతో ఊగిపోయెను. అతడు ఇంద్రునితో కూడా తక్షకుని ఆవాహనము చేసెను. అక్కడ తక్షకుడు యాయావర కులమునందు జన్మించిన ధర్మాత్ముడగు ఆస్తికుని తలంచెను. యాయావరకులమునందు జన్మించిన ధర్మాత్ముడగు ఆస్తికుని తలంచెను. ఆ మునివరుడు జరత్కారుడను మునీంద్రుని కుమారుడు. మునికుమారుడగు ఆస్తికుడు అతడకు విచ్చేశను. అతడు జనమేజయుని గొప్పగా ప్రశంసించెను.
ఆస్తికుడు చిన్నతనమునందే గొప్ప పండితుడు. అతని ప్రతిభను చూచి మహారాజు అతనికి ఆదర సత్కారములనరించెను. మీకేమి కావలయునో తెలుపుడు, దానిని తప్పక మీకు సగుదునని జనమేజయుడు మాట ఇచ్చెను. అప్పుడు ఆస్తికుడు, మహారాజా, నీవు సత్యవచనుడవు, ఈ సర్పయాగమును ఆపివేయుము అని యాచించెను. రాజగు జనమేజయుడు వచన బద్ధుడయ్యను. మునివరులారా, దానిని యాచించెను. ముని మరలా దానిని యాచించెను. ముని వచనముల కనుగుణముగా మహారాజునకు సర్పయాగమును అర్థాంతరముగా నిలిపివేయవలసి వచ్చెను. తదనంతరము వైశంపాయనుడు విస్తృతముగా మహాభారత కథను వినిపించసాగెను. కథనంతయును విని కూడా జనమేజయునకు మానసిక ప్రశాంతత చేకూరలేదు. అప్పుడాయన వ్యాసునితో ఇట్లు పలికను, నా తల్లి చిత్తము ప్రశాంతమగుటకు ఉపాయమేమి కలదు? నా అంతఃకరణమునందు అనిశము అగ్ని రగుల్కొని నట్లుండును. మునివర్య, నేనేమి చేయవలయనో తెలుపుడు. అగ్ని రగుల్కొని నట్లు ఉండును. మునివర్య, నేనేమి చేయవలయనో తెలుపుడు. నేను మిగుల దురదృష్టవంతుడను. అర్జుని పౌత్రుడగు నా తండ్రి దుర్మరణము పాలయ్యను. మహానుభావ వ్యాసమహర్షి, సమరంగణమున శరీరమును పరిత్యజించిన క్షత్రియులకు ఉత్తమ గతులు ప్రాప్తించును. ఇంటి ఎందైనను యుద్ధభూమి ఎందైనను విధిపూర్వకముగా మృత్యువు ప్రాప్తించుట సముచితము. నా తండ్రి అట్టి మృత్యువు నుండి వచింతుడయ్యను. అదీగాక అంతరిక్షమునందు వివసుడై శరీరమును పరిత్యజింపవలసి వచ్చెను. అందువలన సత్యవతీనందన వ్యాస మహర్షి, దుర్మరణమును పొందిన నా తండ్రి శీఘ్రముగా స్వర్గమున కధికారియగునట్లు ఏదైనను చక్కని శాంతి సమకూరుటకు ఒక ఉపాయమును దయచేసి నాకు తెలుపుడు. సూతుడు పలికను. జనమేజయ మహారాజు మాటలను విని సత్యవతీనందుడగు వ్యాసుడు ఈ సభయందు అతనితో ఇట్లు వచింపసాగెను. వ్యాసుడు పలికెను. రాజా, నేను మిగుల అద్భుతము పరమ గోపనీయమగు పురాణమును నీకు చెప్పెదను. ఈ పవిత్ర పురాణము పేరు శ్రీమద్దేవి భాగవతము. ఇందు అద్భుతములకు అనేక ఇతిహాసములు ఉన్నవి. నేను చాలా కాలము కిందట నా కుమారుడకు సుఖదేవునకు ఈ పురాణమును బోధించితిని. రాజా, దానినిప్పుడు నీకు వినిపించుచున్నాను. ఈ నా వాక్కు మిగుల గోపనీయమైనది. సర్వత్రా దీనిని ప్రకటింపరాదు. ఈ పురాణ శ్రవణము వలన ధర్మార్థ కామ మోక్షములు అన్నియూ సులభమగును. కళ్యాణప్రదమై అక్షయ సుఖము నొసగు ఈ పురాణమునందు సమస్త వేదముల సారము విద్యమానమై యున్నది. జనమేజయుడు అడిగెను. ప్రభు, ఈ ఆస్తికుడెవరి కుమారుడు? యజ్ఞమునకు విఘ్నమనరించుటకు ఇచ్చటకెందుకు వచ్చెను? సర్పములను రక్షించుట వలన అతనికేమి ప్రయోజనము సిద్ధించును?
ఎందులకతడు అట్టి ప్రయత్నము చేశను. మహాత్మా, మీరు ఉత్తమ వ్రతపాలకులు, దయచేసి ఈ విషయములన్నిటినీ నాకు స్పష్టముగా తెలుపుడు. దానికి తోడు పురాణమును సమస్తము విశదముగా నాకు వినిపింపుడు. వ్యాసుడు చెప్పుచూ ఉండెను. జరత్కారువు అను పేరు గల ముని ఒకడుండెను. అతడు మిగుల సౌమ్య స్వభావము కలవాడు. అతడు గృహస్థాశ్రమును స్వీకరించలేదు. వనమునందు అతడు సంచరించుచుండెను. అతని పూర్వజులు ఒక పెద్ద గుంతలో వ్రేలాడుచుండిరి. అప్పుడా పితరులు జరత్కారువుతో పలికిరి, పుత్రా, మేము పరమ తృప్తులమగుటకు నీవు వివాహము చేసుకొనుము. నీ వంటి సదాచార సంపన్నుడగు పుత్రుని ప్రభావమున మేము దుఃఖముల నుండి విముక్తులమై స్వర్గమునకు అధికారులమగుదుము. అప్పుడు జరత్కారువు పితరులతో పలికెను, పూర్వజనులారా, సమాన నామము కలిగిన నా ఆధిక్యతను స్వీకరించునది నేనడుగకుండా లభించెడు కన్యను నేను వివాహము చేసుకొని గృహస్థుడగుటకు సంసిద్ధుడనై యున్నాను. ఈ నా మాట మిగుల సత్యము. ఇట్లు పితరులతో చెప్పి బ్రాహ్మణుడగు జరత్కారు తీర్థయాత్రలకు వెళ్ళెను. అప్పుడే సర్పముల తల్లియగు కద్రువ మీరందరూ అగ్నికి ఆహుతి కండు అని పుత్రులకు శాపమొసగను. ఆ ప్రసంగమిట్లున్నది. కశ్యప మునీంద్రునకు కద్రువ వినతలను 2 భార్యలుండిరి. భగవంతుడగు సూర్యుని రథాశ్వమును చూచి వారు తమ లోతాము వాద వివాదము లొనరించుకొనసాగిరి. అప్పుడు కద్రువ వినత నిట్లు ప్రశ్నించెను, కళ్యాణి, ఇప్పుడీ గుర్రము ఏ రంగు కలిగియున్నది? నిజమును పలుకుము, ఆలస్యము చేయరాదు. వినత పలికెను, భద్రులారా, ఈ ఉత్తమ అశ్వము నిశ్చితముగా తెల్లగా నున్నది. దీని నెట్లు తలంచుచున్నావు? చెప్పుము. నీ బుద్ధికి ఇది ఏ రంగుతో ఉన్నదని తోచుచున్నది? నేను ఓడిపోయినచో నీకు దాసిగా ఉండును. నీవు ఓడిపోయినచో నాకు దాసిగా నుండుటకు అంగీకరింపవలసి ఉండును అని వారిరువురును పందెము వేసుకొనిరి. కద్రువ పలికెను, సుముఖి, నాకీ అశ్వము నల్లని రంగుగా తోచుచున్నది. విషయము సముచితమే. నీవు దివ్యదాసివగుటకు నా వద్దకు రమ్ము. సూతుడు వచించెను. ఆ సమయమున కద్రువ వద్ద చిన్న నల్లని సర్పములు అనేకములుండెను. తన పుత్రులందరితో, మీరందరూ ఈ గుర్రము యొక్క సకల అంగములకు చుట్టుకొని దానిని నల్లగా చేయుడు. కొందరు పుత్రులు తల్లి ఆజ్ఞను తిరస్కరించిరి. అప్పుడు తల్లి కద్రువ జనమేజయుడు చేయు సర్పయాగమునందు నాలుకలు చాపుచూ ప్రజ్వరిల్లుచున్న అగ్నిలో పడి పాములు భస్మమగునని శపించెను. కొన్ని సర్పములు తల్లి ఆజ్ఞను అంగీకరించెను. తల్లిని
ప్రసన్నురాలిని చేసుకొనుటకు ఆ సర్పములు గుర్రము యొక్క వాలమునకు చుట్టుకొని యుండెను. అందువలన ఆ అశ్వము నల్లనిదిగా కనిపించసాగెను. అప్పుడు కద్రువ వినిత లిద్దరును కలిసి గుర్రమున్న చోటికి వెళ్ళి దానిని చూచిరి. ఆ అశ్వము కృష్ణవర్ణమును కలిగియున్నదని తెలుసుకొనిరి. ఇది చూచి వినత తన మనస్సులో సంతాపమును చెందెను. అప్పుడే వినతకు గరుడు పుట్టెను. గరుడునిలో అపరిమితమైన శక్తియుండెను. ఆయన సర్పములను మృంగుచుండెను. తల్లి దుఃఖమును చూచి అతడామెనిట్లడిగెను, అమ్మా, నీవు ఎందుకు మిగుల భిన్నురాలవైయున్నావు? నీవు రోధించుచున్నట్లు నాకు తెలియచున్నది. నీ పుత్రుడగు నేను సూర్యుని రథమును నడుపు నీ రెండవ కుమారుడు అరుణుడు. మేమిరువురము బ్రతికియేయున్నాము. పుణ్యప్రదమగు తల్లి, మేమి ఇరువురము ఉండగా నీకు దుఃఖములను అనుభవించవలసి వచ్చుచున్నది. ఇది మా బ్రతుకునకు నింద్యమగును. తల్లి దుఃఖమును దూరము చేయలేని పుత్రుడు పుట్టుట వలన ప్రయోజనమేమియుండును? అమ్మా, నీవు నీ సంతాప కారణము నాకు తెలుపుము. నేనిప్పుడే నీవు సంతోషముగా నుండుటకు ఏర్పాట్లు చేసేదను. వినత పలికెను, కుమారా, నేను నా సబతికి దాసినయితిని. వ్యర్థముగా ఈ ఆపదను కొని తెచ్చుకున్నాను. నీవు నన్ను భుజము మీద ఎత్తుకొని మోసుకొని పొమ్మని సబతి నన్ను ఆజ్ఞాపించుచున్నది. కుమారా, ఇదియే నా దుఃఖమునకు కారణము. గరుడు పలికెను, అమ్మా, ఆమె ఎక్కడికి పోవలయు నన్ను నేను తీసుకుని వెళ్ళెదను. నీవు శోకింపబడదు. నీ బాధనంతయు దూరమునర్చెదను. వ్యాసుడు పలికను. ఇట్లు గరుడు చెప్పగా వినత కద్రువ చెంతకేయను. మహాబలియగు గరుడు తల్లి వినతను దాసిత్వము నుండి ముక్తురాలను చేయుటకు ఆమె వెంట వెళ్ళెను. ఆమె పుత్ర సహితముగా కద్రువను భుజము మీద ఎత్తుకొనెను. సముద్రమున కావలి తీరమునకు బయలుదేరెను. అచటకు వెళ్ళిన తరువాత గరుడు కద్రువతో పలికెను, అమ్మా, నీకు నమస్కరించుచున్నాను. అమ్మా, నా తల్లి దాసత్వము నుండి ఎట్లు ముక్తురాలగునో నిశ్చితముగా నాకు తెలుపుము. కద్రువ అతనితో చెప్పెను, కుమారా, నీవిప్పుడే స్వర్గము నుండి బలవంతముగా అమృతమును తెచ్చి నా కుమారులకిమ్ము. అట్లు చేసినచో ఆ బలయగు నీ తల్లి దాసత్వము నుండి ఉద్ధరింపబడును. వ్యాసుడు పలికను. కద్రువ ఇట్లు పలుకగా మహాబలియు పక్షిరాజగు గరుడు వెంటనే ఇంద్రలోకమున కరిగెను. అచ్చట అతడు యుద్ధమునరించి అమృత కలశమును చేజెక్కించుకొనెను. దానిని తెచ్చి సబతి తల్లియగు కద్రువ కొసగెను. అతని ఈ ప్రయాస వలన తల్లియగు వినత దాసీభావము నుండి
నిస్సందేహముగా ముక్తురాలయ్యను. సర్పములు స్నానమునకు వెళ్ళిపోగా ఇంద్రుడు నిశ్శబ్దముగా అమృతము నపహరించెను. ఇంద్రుడు నిశ్శబ్దముగా అమృతమునపహరించెను. గరుడుని ప్రభావముతో వినిత దాసీభావము నుండి ముక్తురాలయ్యను. ఇచ్చట దర్భల మీద అమృతముంచబడి ఉండెను. సర్పములు వచ్చి ఆ దర్భలను నాకసాగను. కుశల అగ్రభాగములు మిగుల పదునై ఉండెను. వాటిని నాకగానే సర్పములు నాలుకలు 2 భాగములుగా చీలిపోయెను. తల్లి కద్రువ తన కుమారులకు శాపమొసగెను. వాసుకి మొదలగు నాగరాజులు బ్రహ్మను శరణుజొచ్చిరి. శాపముచే కలుగు భయమును వారు ఆయనకు వినిపించిరి. అప్పుడు మహానుభావుడగు బ్రహ్మ ఆ సర్పములతో ఇట్లు చెప్పెను. వాసుకి జరత్కారు వను పేరుగల ఒక గొప్ప మునిగలడు. అతని పేరే గల మీ చెల్లెలిని అతనికి అప్పగింపుము. ఆమె గర్భము నుండి జన్మించు కుమారుడే మిమ్మలనందరినీ రక్షించును. ఆస్తికుడను పేరుతో అతడు ప్రసిద్ధి చెందును. ఇందులకు ఏ సందేహము లేదు. బ్రహ్మ యొక్క శుభప్రదమగు వాక్కును విని వాసుకి వనమునకు వెళ్ళెను. తన సహోదరిని వినయముగా మునికప్పగించెను. ఆ కన్య పేరు జరత్కారు. జరత్కారు ముని ఆమె తన నామమునే కలిగి ఉన్నదని తెలుసుకొని వాసుకితో పలికెను. నాకు ఇష్టము లేని కార్యమును ఈమె చేసినప్పుడు నేనీమెను పరిత్యజించెదను. ఇట్లు వచన బుద్ధిని చేసి స్వయముగా ఆ మునీంద్రుడు ఆ కన్యను వివాహము చేసుకొనెను. కన్యను అప్పగించి వాసుకి తన గృహమునకు వెళ్ళిపోయెను. పరంతప దీని తరువాత జరత్కారు మునీంద్రుడు ఆ దట్టమైన వనమునందు స్వచ్ఛమైన పర్ణకుటీరమును నిర్మించెను. తన భార్యతో కూడా విహరించుచు సుఖజీవనమును గడుపసాగెను. ఒకనాడు మునివరుడగు జరత్కారు భోజనము చేసి నిదురించుచుండెను. అచటనే మునిపత్నియగు వాసుకి చెల్లెలు కూర్చుని ఉండెను. ఆమెతో అతడు పలికెను. ప్రియురాలా, ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను మేల్కొల్పవద్దు. నవయువతియగు భార్యతో ఇట్లు పలికి ముని నిద్రాదేవికి ఆధీనుడయ్యెను. సూర్యుడు అస్తమించుచుండెను. సంధ్యా సమయము మాసన్నమయ్యెను. ముని మేల్కొనలేదు. ధర్మలోపమునకు భయపడి అతని భార్య జరత్కారు చింతింపసాగను. ఆమె ఆలోచించెను. నేనేమి చేయుదును? నా మనస్సు శాంతించుటలేదు. మునిని మేల్కొల్పినచో అతడు నన్ను పరిత్యజించును. ఒకవేళ మేల్కొనకపోయినచో సంధ్యా సమయము వ్యర్థముగా పోవును. సమయము వ్యర్థమగు పోవును. భర్తకు ధర్మము నశించుట కంటే ఆయన నన్ను పరిత్యజించునని ఉత్తమమే. భర్తకు ధర్మము నశించుట కంటే ఆయన నన్ను పరిత్యజించినను ఉత్తమమే. మృత్యువు నిశ్చితమైనట్లు కదా. ధర్మహీనుడైన పురుషుడు మాటికి నరకము ననుభవించును. ఇట్లు చక్కగా ఆలోచించి నిస్సహాయయగు జరత్కారు తన పతిదేవుడగు
జరత్కారువును మేల్కొల్పెను. ఆమె పలికెను, సువ్రత లెమ్ము, సువ్రత లెమ్ము, లెమ్ము, సంధ్యా సమయము ఆసన్నమైనది. మునీంద్రునకు నిద్రాభంగమయ్యను. అతడు జరత్కారునితో పలికెను, నిద్రను భంగమునరించు దానా, నేను వెళ్ళిపోవుచున్నాను. నీవు నీ అన్నగారి ఇంటికి వెళ్ళిపొమ్ము. ముని ఇట్లు పలుకుచుండగా జరత్కారు యొక్క సర్వాంగములు కంపించసాగను. అప్పుడామె అతనితో ఇట్లు పలికెను, అమిత తేజస్వీయగు ప్రభు, మా అన్న ఏ కార్యమునకై నన్ను మీ సేవకు అప్పగించెనో అది ఎట్లు సఫలమగును. అప్పుడు ముని శాంతచిత్తుడై అది జరుగునుగాక అని సమాధానమొసగెను. ముని పరిత్యజించిన వెంటనే ఆమె తన అన్నయ్యగు వాసుకి ఇంటికి వెళ్ళిపోయెను. అప్పుడు ఆమెను వాసుకి అడుగగా తన పతిదేవుడు పలికిన వచనములను అతనికి వినిపించెను. నేను ప్రార్థించగా మునీంద్రుడు అస్తి ఇతి అని పలికిన తరువాత నన్ను వదిలి వెళ్ళిపోయెను. చెల్లెలి మాటలను విని వాసుకి సంపూర్ణ విశ్వాసము కలిగెను. ముని గొప్ప సత్యవాది, ఆయన వాక్కు వ్యర్థము కాజాలదు అని తలంచి అతడు జరత్కారును తన ఇంటి యందుంచుకొనెను. కొంతకాలము గడిచిన తరువాత ముని యొక్క వంశధరుడగు పుత్రుడు జరత్కారు గర్భమున ఉదయించెను. కురుశ్రేష్ఠ ఆ పుత్రుడు అస్తి ఇతి నామముతో ప్రసిద్ధుడయ్యను. అదే బాలకుడు భావికాలమున అస్తిక ముని యను పేరుతో ఖ్యాతి వహించెను. అదే బాలకుడు భావికాలమున అస్తిక ముని యను పేరుతో ఖ్యాతి వహించెను. రాజేంద్ర, తల్లి కులమును రక్షించుటకై అతడు నీ యజ్ఞశాలకు వచ్చి తక్షకుని రక్షించెను. మహారాజా, ఇతడే యావర కులదీపకుడగు ఆస్తికుడు. సర్పరాజగు వాసుకి చెల్లెలు జరత్కారు ఇతనికి తల్లి. ముని చేసిన పని సంస్థవనీయము. నీవు కూడా దీనిని అంగీకరించి అమలు పరచితివి. మహాబాహు, నీకు శుభమగుగాక. రాజా, నీవిప్పుడు భక్తితో భగవతి జగదంబకు ఒక విశాల మందిరమును నిర్మింపుము. ఆ పుణ్య ప్రభావమున నీకు సకల సిద్ధులు చేకూరును. ఉత్తమ భక్తితో ఆరాధించినచో భగవతి జగదంబ సమస్త కోరికలను తీర్చును. వంశమునకు అభ్యుదయమును చేకూర్చి రాజ్యమునందు అరాచకము లేకుండా చేయును. రాజేంద్ర, నీవు నవరాత్ర వ్రతమును చేసి శ్రీదేవి భాగవత పురాణమును శ్రవణము చేయుము. నేను దానిని నీకు వినిపించెదను. అలౌకికమైన కథ పరమ పవిత్రము, సంసారము నుండి ఉద్ధరింపజేయునది. అలౌకికమైన కథ పరమ పవిత్రము, సంసారము నుండి ఉద్ధరింపజేయునది. అనేక రసములతో నిండి ఉన్నది. రాజేంద్ర, ప్రేమతో నిండిన చిత్తమునందు భగవతి సదా విరాజమానయై యుండును. రాజేంద్ర, ఆమె ప్రార్థించు పురుషులు ధన్యులు. రాజేంద్ర, ఆమెనారాధించు పురుషులు ధన్యులు. వారే భగవానులుగా పరిగణింపబడుదురు. భారత
మహామాయ స్వరూపిణి. భారత మహామాయ స్వరూపిణి భగవతి యగు జగదంబికను నిరంతరము ఉపాసించని వారు, జగదంబికను నిరంతరము ఉపాసించని వారు ఈ భారతదేశమునందు మిక్కిలి దుఃఖముల పాలగుదురు. రాజా బ్రహ్మ మొదలుకొని సకల దేవతలు సదా ఆ దేవి నారాధించుట ఎందు తత్పరులగుచుండురు. అట్టితరి ఆ దేవి సేవ ఎందు విముఖులై సుఖముగా నుండు పురుషులెవరు? అట్టితర ఆ దేవి సేవ ఎందు విముఖులై సుఖముగా నుండు పురుషులెవరు? నిరంతరము ఈ పురాణమును వినిన వారికి సమస్త కోరికలు సిద్ధించును. ఈ సర్వోత్కృష్ట పురాణమును ప్రప్రథమముగా అర్ధశ్లోకమునందు భగవతి ఆద్యాశక్తి విష్ణుదేవునకు చెప్పినది. రాజా, దీనిని వినుట వలన నీ చిత్తము శాంతించును. పితరులకు సదా స్వర్గమునందుండెడి సౌకర్యము లభించును. పితరులకు సదా స్వర్గమునందుండెడి సౌకర్యము లభించును. ఓం నమ శివాయ చ నమ శివాయ. 2వ స్కందమునందు 11, 12 అధ్యాయములు సమాప్తము. తదుపరి శ్రీమద్దేవి భాగవతమునందు 3వ స్కందము ప్రారంభించబడను. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి పుచ్చనయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఓం శాంతి. తదుపరి శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము ప్రారంభించబడును. ఓం శాంతి.